నీళ్లు సీమకు నిధులు కేసీఆర్కు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగింది ఇదే. పాలమూరు ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేసి ఉంటే పూర్తి చేసేటువంటి ప్రాజెక్టును ఎండబెట్టినటువంటి దుర్మార్గుడు ఎవడు చెప్పురి? కాళేశ్వరాన్ని పూర్తి చేసిండు ఆయన. దాన్ని ఎండబెట్టింది ఎవడు? 3 బరాదులు ఎండబెట్టి ఇసుక తోడుకొని పందికొక్కు లెక్క మేస్తున్నది ఎవడు? పూర్తి చేసిన దాన్ని పక్కన పెట్టిర్రు. 70-80% అయిపోయిన దాని మీద కనీసం పోయి మీరు దాన్ని పూర్తి చేసుకోలేక దాని మీద కనీసం మాట్లాడకుండా, మన పంపుల దాంట్లో పంప్ హౌజులు అవి మునిగిపోతే అవి నీళ్లు తోడకుండా రకరకాలుగా అన్ని నిర్లక్ష్యంతో ఉండేసి ఇవాళ గాడిపోయి మాట్లాడడం ఇది 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 రేవంత్ రెడ్డికే సాధ్యం. ఇది ఇలా నోటికి మొక్కాలి. పాలమూరు ప్రాజెక్టు కేసీఆర్ పూర్తి చేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబుతో నీళ్ల పంచాయతీ ఉండేదే కాదు. ఆనాడు వైఎస్ఆర్కు ఊడిగం చేసి రాయలసీమ కృష్ణా జలాలను తరలింపునకు సహకరించిండు. ఏపీ పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి 40,000 క్యూసెక్లు తరలించుకుపోయేలా చేసిండు. పోతిరెడ్డిపాడు పొక్కగొట్టింది ఎప్పుడు? ఇది ఎప్పుడు? ప్రగతి భవన్లో జగన్కు పంచభక్ష పరమన్నాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్కు పథకం పన్నెండు. ఇప్పుడు జగన్కు కేసీఆర్ పంచపక్ష పరమన్నాలు పెట్టి అంటున్నావు కదా. మరి నువ్వు చంద్రబాబుకు మొన్న ఏం పెట్టావు? నువ్వు కూడా పంచపక్ష పరమన్నాలు పెట్టే కూర్చొని రాసుకురు కదా. అంటే ఆ నీళ్ళను ఎత్తుకపోవని చెప్పేసి మీరు అంగీకారం చేసుకురా? ఏమన్నా సిగ్గుండాలి కదా మాట్లాడుతుంది కొంచెం అన్న గిట్లా. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి కలిసిరు, అయిపోయింది. నువ్వు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నావు, అక్కడ కూడా నీ గురువు ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా వచ్చిరు, కలిసిర్రు. మరి వాళ్ళ కలయిక తప్పు అయినప్పుడు, వాళ్ళ దుర్మార్గం అయినప్పుడు, వాళ్ళ దాంట్లో నీరెత్తుకపోవడమే కుట్ర అయినప్పుడు మరి మీ కలయికలో ఏం కుట్ర దాగి ఉన్నది? మీరిద్దరు ఎందుకు కలిసిర్రు? వాళ్ళనే ఎంతో కొంత ప్రజా సంక్షేమం కోసం పనిచేసేవాళ్ళు. మీ ఇద్దరిది ఇంకా కుట్ర కదా. మీది మొత్తం ఎంతసేపు ఉన్న మేనేజ్మెంట్ కుట్రనే కదా. మీడియా మేనేజ్మెంటు, ఎమ్మెల్యేల కొనుగోలు మేనేజ్మెంటు ఇదే కదా మీరిద్దరిది. మీరిద్దరు కలుసుకొని ఏం మాట్లాడుకున్నారు? కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కక్కుర్తి పడి మన ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఫైరు. మోదీ కేసీఆర్ తన పాలనపైన చర్చకు సిద్ధమని సవాల్. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు సీఎం శంకుస్థాపన చేసిండు.